దిగంబరుడవై ఉన్నావనే సంగతిని గ్రహించకుండా నేను ధనవంతుడిని, నాకేమి కొదువా, నేనంటే అది, నేనంటే ఇది అని నీవు గర్విస్తున్నావు. కాబట్టి నీ దిశములు కప్పబడేటట్లు, నీ దిగంబరత్వం కప్పబడేటట్లు తెల్లని వస్త్రములను కొనుక్కోమని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తెల్లటి వస్త్రములు నా దగ్గర నీవు తీసుకోవాలి. లవోదికే సంఘం ప్రియులరా, ఇది అంత్యదినాల్లో ఉన్న సంఘాలకి, ఈ అంత్యదినంలో ఉన్న సంఘపు ఆ పరిస్థితికి దేవుడు ఒక హెచ్చరికగా ఈ మాటల్ని వ్రాసి ఉంచినట్లు గమనిస్తున్నాం. నీకు బుద్ధి చెప్పుచున్నాను, నేను బుద్ధిని తెలియచేస్తున్నాను, బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఏంటంటే ఈ సంఘం యొక్క స్థితి, చాలా విషయాలు ఉన్నాయి ఆ సంఘంలో. ఒక విషయం ఏంటంటే దిగంబరులై ఉన్నారనే సంగతిని ఎరుగక వస్త్రహీనుడుగా ఉన్నారని ఆ సంఘానికి వస్త్రహీనత, వస్త్రం లేదు, దిగంబరంగా ఉన్నట్లు మరచిపోయి గ్రహింపు లేకుండా సంఘం ఉన్నట్లు వాక్యం హెచ్చరిస్తుంది. ఆ మధ్య నేను ఎవరో చెప్పడం విన్నాను, ఒక రాజుగారికి ఎవ్వరు మంచి మంచి బట్టలు కొనుక్కొని వచ్చి ఇచ్చినా ఆయనకి ఏ డ్రెస్ నచ్చట్లేదంట. అప్పుడు ఒకడు ఒక వస్త్రాన్ని కొనుక్కొచ్చాడంట. తీసుకొచ్చి రాజుగారు, ఇదిగో మీకోసం ఏర్పాటు చేయబడిన ఈ వస్త్రం అని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, ఏది వస్త్రం కనబట్టలేదంటే, అప్పుడు అన్నాడంట, పరిశుద్ధులకు తప్ప పాపులకు ఎవరికి వస్త్రం కనిపించదండి అన్నాడంట. అమ్మో నన్ను పాపి అనుకుంటా, ఆహా చాలా బాగుంది అన్నాడంట. మరి రాజుగారు వేసుకోకపోయారా ఈ డ్రెస్ అంటే, వెంటనే అక్కడ ఏమీ లేవు, డ్రెస్ వేసేసుకున్నాడండి. ఇక బయలుదేరి అందరిని అడుగుతున్నాడు అక్కడ పని వాళ్ళది, ఎలా ఉంది నా డ్రెస్ అంటే, డ్రెస్ ఏది అని అన్నారనుకోండి, డ్రెస్ ఏదని అనుకుంటే మరలా వాళ్ళని పాపి అంటారనుకోండి, భయపడిపోయి అయ్యా ఆహా ఓహో అంటున్నారు ఆ చుట్టూ ఉన్న జనాలు. ఏంటండి, ఒంటి మీద వస్త్రం లేకుండా అలాగే అందరికి ఎలా ఉంది నా వస్త్రం అని అందరికి కనపరుస్తున్నాడండి. సిగ్గు లేకుండా అతని దిగంబరత్వాన్ని అందరూ చూసి లోపల నవ్వుకుంటున్నారు, కానీ పైకి నవ్వుతే మరి మమ్మల్ని పాపులు అంటారేమో అని చెప్పి అలాగే ఉండిపోయారు. ఆయన అంతటితో ఊరుకున్నాడండి. రాజనగరాన్ని దాటి రాజనగరానికి వచ్చాడు, అంతపురాన్ని దాటి రోడ్ నిండా ర్యాలీ చేస్తున్నట్టు తిరుగుతూ ఉంటే ఎవరైనా అన్నారనుకోండి మరలా ఆడికే కఠిన శిక్ష వస్తుందని చెప్పి ఏం పోయే కాలం వచ్చింది ఈయనకని మౌనంగా ఉన్నారండి. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది రాజుగారు ఒంటి మీద బట్టలు లేవని, ఒక రాజుగారికి తప్ప. ఆయన ఒంటి మీద బట్టలు లేవనే సంగతి అందరికీ తెలిసింది, తనకు తెలియలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చూసి, ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నావు ఏంట్రా అని అంటే, అప్పుడు దాకా ఆయనకి గ్రహింపు రాలేదంట. ప్రియులరా, ఈరోజు అనేక మంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయండి. దేవుడిచ్చిన వస్త్రాల గురించిన ఒక ప్రసంగాలు మనం ధ్యానిస్తూ వస్తాం. దేవుడు తన ప్రజలకి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, వివాహ వస్త్రాన్ని ఇస్తాడని, ఎన్నో ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. వస్త్రాన్ని గురించి ఎన్నో వివరాలు మన బైబిల్లో చదువుకుంటూ వస్తాం. దేవుడిచ్చిన వస్త్రాన్ని మానవుడు పోగొట్టుకుంటున్నాడు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఉల్లాసమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, పెండ్లి కుమార్తె సంఘముగా మార్చబడడానికి కోసం దేవుడు అనుగ్రహించిన వివాహ వస్త్రమును ఈరోజు పోగొట్టుకొని దిగంబరత్వం కలిగి జీవిస్తూ కొంతమంది అతిశయిస్తున్నారు. సిగ్గుపడవలసిన విషయం, కొన్ని విషయాలు సిగ్గుపడాలి, కానీ సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతుంటే దేవుడు ఆ సంఘానికి బుద్ధి చెప్తున్నాడు. నువ్వు దిగంబరుడవై ఉన్నావన్న సంగతిని మరచిపోయావు. నువ్వు వస్త్రాన్ని పోగొట్టుకున్న సంగతిని మరచిపోయి ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నాను మురిసిపోతున్నావా? మురిసిపోవడానికి ఏమున్నాయి విషయాలు నీలో? కాబట్టి ముందు నీ అవమానం అందరికీ కనబడుకున్నట్లు మొదట నా యొద్ద శ్రేష్టమైన ప్రశస్తమైన తెల్లని వస్త్రములు నా యొద్ద తీసుకోవాలి. నీవు నీ అవమానం, నీ దిగంబరత్వం కనబడకుండా వస్త్రాన్ని నా దగ్గర తీసుకోమని ప్రభు ఆ సంఘానికి బుద్ధి చెప్పినట్లు రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో వస్త్రాలను పోగొట్టుకున్న వాళ్ళు కొందరి గురించి మనం చూస్తాం. మొదటిదిగా ఆదాము అవ్వమ్మ చరిత్ర మనం చూస్తే, వారు పాపానికి లోబడి, అపవాది మాటకు లోబడి, సాతాను యొక్క మాటకు లోబడి దేవుడు వాళ్ళని ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించున్నారు, రక్షణ వస్త్రముతో అలంకరించున్నారు. ఎప్పుడైతే పాపములు పడిపోయారో, ఎప్పుడైతే అపవాది మాటకు లోబడ్డారో, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వస్త్రాన్ని వాళ్ళు పోగొట్టుకుని నిలబడ్డారు. సాతానుగాడు మనల్ని దిగంబరులుగా చేయాలని కోరుకుంటాడు.
మనల్ని వస్త్రహీనులుగా మార్చాలని కోరుకుంటాడు. మన రక్షణను మనం పోగొట్టుకోవాలని ఆయన కోరుకుంటుంటాడు. మనకున్న సంతోషాన్ని పోగొట్టాలని కోరుకుంటాడు. పరలోక రాజ్యానికి మన వారసులుగా మారకూడదని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రియులారా, మనకు ఓర్పు ఎక్కువ, సాతానుకు ఓర్పు ఎక్కువ? మీరు చెప్పండి చూద్దాం. చెప్పాలి, నిజం మాట్లాడుకోవాలి. మనం ఓర్పు మనకెక్కువ, సాతానికి ఎక్కువ? సాతానికే ఓర్పు ఎక్కువ. మనకు తొందరపాటు, మనం త్వరపడుతుంటాం. వెంటనే అయిపోవాలి, వెంటనే సాధించాలి అని మనం త్వరపడుతుంటాం. సాతాను కూడా చాలా ఓర్పుగా ఉంటాడు. పాపం వాకిట పొంచి ఉన్నది అని వ్రాయబడింది. ఆ పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుందని వ్రాయబడింది. గుమ్మం దగ్గర కుక్కలాగా పడి ఉంటాడు సాతానుగాడు. ఏదో ఒక రోజు వీడు నా చేతికి దొరకకపోతాడా? మనం ఒక 10 రోజులు ఒకడు సువార్త చెప్పి రక్షించాలని ట్రై చేస్తాం. వాడు మారకపోతే వాడు కర్మ. మేమేదో నేను మార్చాలనుకున్నాం, నీ రాతను ఎవడు మార్చలేడు, నీ కర్మ, ఎట్టన పోయి చావు మనం వదిలేస్తాం. భర్త మారకపోతే ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ట్రై చేస్తుంది. వాడు మారకపోతే వాడు కర్మ, వాడు నరకానికి పోవాలని దేవుడు రాసి పెడితే దాన్ని ఎవడు మార్చలేడని వదిలేస్తాం. పిల్లలు మారకపోతే ప్రయత్నిస్తారు, వీళ్ళు మారరులే, ఈ పట్టణం మారదులే, ఈ మనుషులు మారరులే అని మన ప్రయత్నాలు మనం ఆగిపోతాం. సాతాను ఓర్పుతో ఉంటాడు, సహనంతో ఉంటాడు. ఏదో ఒక రోజు వీళ్ళు నా చేతికి దొరకకపోతారా, అప్పుడు వీళ్ళని వస్త్రహీనులుగా నేను మార్చకుండా ఉంటానా, రక్షణను పాడు చేయకుండా ఉంటానా, రక్షణ లేని వాళ్ళలాగా వీళ్ళు నిలబడాలని కంకణం కట్టుకొని ఎదురు చూశాడు. ఓ రోజు సాధించాడు. ఆదాము అవ్వ ఇద్దరు దిగంబరులై నిలబడున్నారు. వెంటనే వాళ్ళు టెంపరవరీగా అంజురపు ఆకులు తీసుకొచ్చి తమ వస్త్రాన్ని కప్పుకోవాలని ప్రయత్నించారు. ఈరోజు చాలామంది తమ పాపాలను పోగొట్టుకోవడానికి కోసం, తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి కోసం వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడుతూ, వాళ్ళ సొంత ప్రయత్నాల మీద వాళ్ళు ఆధారపడుతూ టెంపరవరీగా ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ సంపూర్ణంగా వాళ్ళ దిగంబరత్వం కప్పబడలేని పరిస్థితి, దిగంబరులుగా కనబడుతున్నారు. నీ దేవుని సన్నిధిలో నీవు ఎలా కనబడుతున్నావు? ప్రభు సన్నిధిలో నీవు ఎలా కనబడుతున్నావు? మహిమతో కప్పబడి ఉన్నావా? రక్షణతో కప్పబడి ఉన్నావా? ఉల్లాస వస్త్రంతో కప్పబడి ఉన్నావా? ఒకవేళ వస్త్రాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉంటే నీకు దేవుడు బుద్ధి చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుని, దేవా, నేను పోగొట్టుకున్న ఆ వస్త్రాన్ని నాకు మరలా దయచేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గొడ్డలి నీళ్లలో పడిపోయింది. ఎలీషా ప్రార్థన చేసి పోయిన ఆ గొడ్డలిని మరలా తీసుకొచ్చి ఇచ్చాడు. వేరే వస్త్రాలు కాదు, నీవేదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా ప్రభు నీకు ఇస్తాడు. నీవే వస్త్రాన్ని అయితే పోగొట్టుకున్నావు దాన్ని మరలా నీవు పొందాలి. ఆదాము పోగొట్టుకున్న ఆ వస్త్రాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మరలా దేవుడు మనుషులకు ప్రసాదించాడు. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకునే స్థితిలో ఉన్నవా ఆలోచించాలి.